బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నోరెక్కడ జారిందో మనకే తెలియదు. ఎలా తీసుకుంటాం? కాలు జారితే తీసుకోవచ్చు, కట్టించుకోవచ్చు. మాట అనే ముందే ఆలోచించాలి. మనుషులు డబ్బు లాగేసుకున్నా ఏదైనా గోమే కొట్టినా భరిస్తారేమో కానీ ఆ మాటలు మర్చిపోలేరండి. అటువంటి మాటలు అన్నారు మీరు పాండవుల్ని. అంచేత వాళ్ళన్నిటికీ వాళ్ళు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ భారత యుద్ధంలో ఒక పరమరహస్యం ఏమిటంటే, కర్ణుడికి భీముడు దొరికాడు, ధర్మరాజు దొరికాడు, నకులుడు దొరికాడు, సహదేవుడు దొరికాడు, అర్జునుడు తప్ప అందరూ దొరికారు. వాళ్ళందరినీ కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం కర్ణుడు వదిలేశాడు అనేది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకో రహస్యం చెప్పనా? ఇదే లక్షణంతో భీముడు కర్ణుడిని వదిలేశాడు. ఆ విషయం ప్రచారం కాలా. భీముడు పనికిమాలినవాడు అయ్యాడు. ఇక్కడ కర్ణుడు దొరకడానికి ముందు రోజు కూడా కాదు, నిజం చెప్పాలంటే ఒక 3 గంటల ముందు భీముడు కర్ణుడు దొరికాడు. ఇలాగే జాలిపడి వదిలేశాడు భీముడు, శల్యుడు చెప్పడం వల్ల. ఎందుకని? భీముడికి కర్ణుడికి యుద్ధం జరిగింది, ద్వంద్వ యుద్ధం. అది కూడా బాణాలతో జరిగింది. గదా యుద్ధం అయితే కర్ణుడు 5 నిమిషాలు నిలబడ్డ అవుటే. బాణయుద్ధం జరిగింది. బాణయుద్ధంలో కర్ణుడు భీముడి కంటే పరాక్రమవంతుడు, అర్జునుడి కంటే కాకపోవచ్చు, కానీ భీముడి కంటే పరాక్రమవంతుడు, నైపుణ్యం ఉన్నవాడు. భీముడికి బ్రహ్మాండమైన నైపుణ్యం ఉంది, కానీ కర్ణుడు అంత లేదు. తేడా పాడాలు ఉంటాయి కదా. 95 మార్కులే, 92 92 90 దాటాయంటే అలాగా. ఈ తేడాపాడాల్లో ఉన్నప్పటికీ భీముడు ఒక దశలో కర్ణుడిని మూర్చిపోయేలా చేశాడు. రథంలో కర్ణుడు మూర్చిపోయాడు. వెంటనే ఒళ్ళు మండి భీముడికి ఈ కర్ణుడు ద్రౌపదిని అన్న మాట గుర్తొచ్చింది. 5 భర్తలు నిన్ను కాపాడలేకపోయారు ఓ వ్యభిచారిని, నువ్వు ఇక్కడ ఎవరిని చేసుకుంటే అడిగేవాడెవడు 6వ వాడిని చేసుకో అన్నాడు. బంధకే అన్నాడు. బంధకే అంటే సంస్కృతంలో వ్యభిచారి అయిన స్త్రీ అని అర్థం. అంత మాట అంటావురా, నా పెళ్ళాన్ని పట్టుకుని ఇప్పుడు నాకు దొరికావురా అని భీముడు రథం నుంచి దూకి కత్తి తీసుకుని నాలిక కోసేద్దామని వెళ్ళాడు. కర్ణుడు రథం మీదకు దూకి నాలిక కోసేద్దామని, ప్రాణం తీద్దామని కాదు. ఎందుకంటే ప్రాణాలు అర్జునుడు తీస్తాడని చెప్పాడుగా, ప్రతిజ్ఞ చేశాడుగా, మరి ఆయనకు అవకాశం ఇయ్యారుగా అని కత్తి తీసుకుని రథం మీదకు దూకాడు. కర్ణుడు జుట్టు పట్టుకున్నాడు, రథంలో పడిపోయి ఉంటే నాలిక కోసేద్దామని. వెంటనే శల్యుడు అన్నాడు, అల్లుడు ఒక్క విషయం విను, నీకు తెలుసు తెలీదు ఆవేశంలో ఆలోచించట్లా. మూర్ఛపోయిన వాడికి ఏ అవయవం తెగినా సరే ప్రాణం పోతుంది. మూర్ఛపోయిన వాళ్ళ విషయంలో మన ఎదురుగా ఏమైనా జరిగితే జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళకి పొరపాటున ఏదైనా బ్లేడుతో కానీ మేకుతో కానీ ఎవరైనా గాయం చేస్తే విపరీతంగా రక్తస్రావం జరుగుతుంది. అది అతనికి తెలియదు కాబట్టి ప్రాణం పోతుంది. మనం మెలకుగా ఉంటే రక్తస్రావం జరుగుతుంటే ఆపుకుంటామండి. రక్తం ధారగా కారుతుంటే ముందు ఉపాయం ఏమిటంటే కుళాయి దగ్గరికి వెళ్ళిపోవాలి. బ్రహ్మాండంగా గట్టిగా తిప్పేయాలి, ఆ కుళాయిని అక్కడ పెట్టేయాలి, చేయి అక్కడ పెట్టేయాలి, ధారగా కారాలి. ఆ నీటి ధారకి ఆ రక్తం ఆగిపోతుంది. వెంటనే గుడ్డ చుట్టేయాలి గట్టిగా. ఇది ముందు ప్రాథమికం. తర్వాత మరీ మిగిలినవన్నీ ఉండడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్నీ మామూలు. కనీసం ఇంకా ఇంట్లో ఉపాయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఐసుగడ్డోడు తెచ్చి అక్కడ గట్టిగా పెట్టుకున్నా ఆగుతుంది. ఎవరూ చూడకుండా అలా వదిలేసామనుకోండి, ధారగా వెళ్ళిపోతుంది, మొత్తం శరీరంలో రక్తం అంతా వెళ్ళిపోతుంది. వాటర్ ట్యాంకులో ఎక్కడ చిల్లు పడినా సరే మొత్తం పోతుంది కదా క్రమంగా. అలాగే మూర్చిపోయిన వాడి విషయంలో జాగ్రత్త ఏమిటంటే, వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎక్కడైనా రోడ్డు మీద మూర్చిపోయాడు అనుకోండి, ఏదైనా అనుకోకుండా మేకు మీద పడితే, ఇనప తీగ మీద పడితే వాడు ఒళ్ళు చీరుకుంది అంటే ఒక అరగంటలో పోతాడు. అది చీరుకోకపోతే అక్కడే ఉంటాడు, తేరుకుంటాడు. ఎవరైనా కాస్త నీళ్లు కొడితే రావచ్చు. లేదు కొంతమంది ఏవో తాళం చెవులు ఇవి చేతుల్లో పెడతారు, అది కూడా చికిత్సే కావచ్చు. కానీ పొరపాటున అవయవం తెగింది అంటే రక్తస్రావం కారణంగా, అతనికి తెలియపోవడం కారణంగా ప్రాణం పోతుంది. అందుకని భీమసేన, అల్లుడు నేను చెబుతున్నానయ్యా, మీ అన్నగారు ప్రతిజ్ఞ చేశాడయ్యా, మీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు కదా అర్జునుడు కర్ణుడిని చంపుతానని. ఇతను నువ్వు ఇప్పుడు చంపేస్తే అతను చంపలేడు, నేను చంపట్లేదుగా నాలిక కోస్తున్నాను అన్నాడు. ఆ నాలిక తీసుకెళ్ళి ద్రౌపదికి ఇద్దామని ఈయన ఉద్దేశం. పొట్లం కట్టి అమెజాన్ కొరియర్లో పంపిద్దామని. అందుకని నేను 4 కోస్తున్నాను కానీ చంపట్లేదు. అమ్మాయి కూడా వైద్యశాస్త్రం చదువుకోలేదా? 4 కోసావు మూర్చిపోయేవాడి కంటే ప్రాణం పోతుందా? అమ్మో ఇది ఒకటి ఉందా? సంతరా దురదృష్టవరా అని కత్తి అక్కడ బారేసిపోయాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ పారేయడం దురదృష్టం అయిపోయింది. 3 గంటల్లో కర్ణుడు రెచ్చిపోయాడు. తర్వాత బాణయుద్ధం చేశాడు, భీముడు దొరికాడు. పొట్టలో పొడిచిపోరా, తిండిపోతూ నీకు యుద్ధం ఎందుకురా అన్నాడు. మాట్లాడకుండా పోవలసి వచ్చింది. యుద్ధాల్లోనూ ఎన్నికల్లోనూ జయాపజయాలు క్షణంలో మారిపోతాయి. గాలి ఓసారి గాలి వీచిందంటే అంతే.
యుద్ధాల్లో కూడా జయాపజయాలు అలాగే ఉంటాయి. గెలుస్తారు అనుకున్న వాళ్ళు బంధితులు అవుతారు, బంధితులు అవుతారు అనుకున్న వాళ్ళు ఏకంగా చనిపోతారు, చనిపోతారు అనుకున్న వాళ్ళు బతుకుతారు. మహాపరాక్రమవంతుడైన అభిమన్యుడు ఒక్క పూటలో చనిపోయాడు. కానీ అతనికంటే కొంచెం తక్కువ పరాక్రమం కలిగిన వారు ఉపపాండవులు. ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుడు, భీముడు కుమారుడు శృతసోముడు, అర్జునుని కుమారుడు శృతకీర్తి, నగులుని కుమారుడు శతానేకుడు, సహదేవుని కుమారుడు శృతసేనుడు. ఈ 5గురు 18 రోజులు బతికారు. భీష్మద్రోణ కృపాదులందరినీ తట్టుకుని 18 రోజులు బతికారు. 18వ రోజు రాత్రి పడుకున్న వాళ్ళని చంపేశాడు అశ్వత్థామ, లేకపోతే వాళ్ళు బతుకుండేవాళ్ళే. మరి అంతటి పరాక్రమవంతులైన అభిమన్యుడును ఉత్తర కుమారుడు వాళ్ళందరూ పోవడం ఏంటి, ఉపపాండవులు బతకడం ఏమిటి? అంతే, ఎవరి యోగాలు వారివి. అందుకనే జీవితంలో ఎప్పుడూ మనం జాగ్రత్తగా ఉండవలసింది. బాణాల కంటే ఎక్కువ బాధించేవి వాగ్బాణాలే. ఖచ్చితంగా మనం నిందించవలసిన వాళ్ళని నిందించవచ్చు, తప్పు లేదు, అది రుజువు చేసుకుని చెయ్యాలి. తొందరపడి మాట అనద్దు. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు బాగా దెబ్బతింటాయి. మనలో చాలామందికి ఉండే ఒక దురభ్యాసం ఏమిటంటే, ఏదో ఒక చిన్న విషయం తెలియగానే మొత్తం వాళ్ళందరినీ కట్టకట్టి తిట్టడం, ఆ ఊరిని, ఆ కులాన్ని, ఆ ప్రాంతాన్ని, లేకపోతే ఆడాళ్ళందరినీ తిట్టడం. అందరూ అలా ఉండరు. లేకపోతే ఒకే కులం అనుకోండి, అందులో శాఖలు ఉంటాయి, మళ్ళీ కర్మ కొద్ది ఆ శాఖలను తిట్టడం. శాఖలు కాదు, ఒకటే కులం అనుకోండి, శాఖలను తిడతాం. మనకు శాఖ కూడా ఒకటే అనుకోండి, ప్రాంతాన్ని తిడతాం. ప్రాంతం కూడా ఒకటే అనుకోండి, కుటుంబాన్ని తిడతాం. కుటుంబం కూడా ఒకటే అనుకోండి, ఆడ మగ తిడతారు. ఇంకేదో ఒకటి మొత్తం మీద నేను గొప్పవాడిని, నాకంటే వేరే వాళ్ళందరూ పనికి మాలివాడు. ఇది అహం మమ. అన్ని రకాల దుఃఖాలకు అదే కారణం. అందుకని మహారాజా, మీరు అన్న మాటలు ఎటువంటివయ్యా, ఆ మాటలే కదా ఇంత చేశాయని. అంతా చేసే విదురుడు అన్నట్టుగానే భీముడు కర్ణుడు నాలుక కొయ్యడానికి సిద్ధపడినవాడు మానేశాడు. అందువల్ల కర్ణుడు బతికాడు. కానీ భీముడు పారిపోవలసి వచ్చింది. ఇలాగని ఇప్పుడు కర్ణుడు పరాక్రమవంతుడు అందామా, భీముడు పరాక్రమహీనుడు అందామా? అవన్నీ అవసరాలు నిర్ణయిస్తాయి, సందర్భాలు నిర్ణయిస్తాయి. కానీ భీముడు చంపకూడదని తెలిసి కూడా, చంపే ఉద్దేశం లేకుండా కూడా 4 కోసేద్దామని ఎందుకు అనుకున్నాడు? అన్న మాటలు బట్టే కదా. మరి ఎందుకంటే అన్న మాటలు అనాలి? ఎప్పుడు మందైనా రాజ్యం ఇక్కడ. రేపు ఇంకొకళ్ళు రారా, మన సంగతి చూడరా? ఈ ఆలోచన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ, పాలకులందరికీ ఉండాలి. ఏ పార్టీ శాశ్వతం కాదు, ఏ నాయకుడు శాశ్వతం కాదు. ఈ భూమండలం మీద మనిషి అన్నవాడెవడు శాశ్వతం కాదు. 16 మహారాజులు వెళ్ళిపోయారు, 7 చక్రవర్తులు వెళ్ళిపోయారు. మనమనగా ఎంత, మన బోడి పదవి ఎంత ఎక్కడ? ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఎవరిని బాధపట్టినా, ఎవరిని కష్ట తీర్చుకున్నా, ఎవరిని మాటలన్నా, ఎవరికి అన్యాయం చేసినా మనకు తిరిగి తగలడం ఖాయం. అదే విదురుడు చెబుతున్నాడు. For more videos like this, subscribe Big TV channel.